హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 25 స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 12, 2026. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాము. కొలంబియాలో అయితే ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఎర్త్క్వేక్ రెక్టర్ స్కేల్ పైన 7.4గా నోటీస్ అయింది. అండ్ ఇందులో అయితే ఇప్పటి వరకు ఈ వీడియో నేను షూట్ చేసే వరకు అయితే 224 మెంబర్స్ చనిపోయారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఇంజురీస్ కూడా అయ్యాయి. అండ్ ఈ ఎర్త్క్వేక్ వచ్చేసి 6 మెయిన్ సిటీస్ని హిట్ చేసింది. సో ఇలా హిట్ చేయడం వల్ల ఎట్ ద మూమెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్న కౌంట్ 1575 హోమ్స్ కూలిపోయాయి అండ్ 1600 బిల్డింగ్స్ కూలిపోయాయి అండ్ 18 హెల్త్ సెంటర్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి అండ్ 52 స్కూల్స్ కూడా కొలాప్స్ అయిపోయాయి అనమాట ఈ ఎర్త్క్వేక్ వల్ల. అండ్ ఇంకొక న్యూస్ అండి, నేపాల్లో అయితే ల్యాండ్ స్లైడ్ జరిగింది. పైనుంచి ఒక పెద్ద బండరాయి రోల్ అవుతూ వచ్చేసి రోడ్డు పైన వెళ్తున్న ఒక ట్రక్ని, ఒక చిన్న వెహికల్ అయితే కొట్టేసింది, లైక్ కైండ్ ఆఫ్ ఎ బస్. సో దానివల్ల అయితే ప్రజెంట్ ఎవరికైతే ఏం కాలేదు. బస్ అయితే కంప్లీట్గా లోయలో పడిపోయింది. లక్కీలీ ఎవరికైతే ఏం కాలేదు. సో ఇలా న్యాచురల్ డిజాస్టర్స్తో పాటు మాన్యువల్ డిజాస్టర్స్ కూడా జరుగుతున్నాయి, అంటే మనిషి క్రియేట్ చేసే డిజాస్టర్స్. అదేంటి, యుక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతుంది కదా. సో యుక్రెయిన్ పైన అయితే రష్యా డ్రోన్స్ అండ్ గ్లైడర్స్తో అటాక్ చేసింది. సో దీనివల్ల అరౌండ్ 10 పీపుల్ అయితే చనిపోయారు. అండ్ ఈ వార్ ఎప్పుడు అవుతుందో చూడాలి. ఈ వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. 2021 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది అనుకుంటా. సో అక్కడి నుంచి ఈ వార్ అయితే నడుస్తూనే ఉంది. అండ్ రెడ్ సీలో కూడా లైక్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, హౌతీస్ వచ్చేసి అటాక్ చేస్తున్నారు, దానివల్ల చాలామంది చనిపోయారు అని చెప్పేసి. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అటాక్స్ అయితే వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు డ్రోన్స్తో పోర్ట్స్ పైన వచ్చేసి. అండ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన న్యాచురల్ డిజాస్టర్స్, ఎర్త్క్వేక్ కానీ ల్యాండ్ స్లైడింగ్ కానీ వీటికి సంబంధించిన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వెళ్ళి సెర్చ్ చేసినా కానీ మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ మన ఇండియన్ న్యూస్కి వచ్చేసరికి హెవీ రెయిన్ వల్ల నోయిడా ఎయిర్పోర్ట్ అయితే వాటర్ వచ్చేసాయి నోయిడా ఎయిర్పోర్ట్లోకి. సో ప్రజెంట్ రన్వేలోకి అయితే ఏం వాటర్ రాలేదు, బట్ మనుషులు మామూలుగా తిరుగుతారు కదా, సో ఒక ప్యాసింజర్స్ తిరిగే ఏరియాలో, సో అక్కడైతే వాటర్ వచ్చేసాయి. ప్రజెంట్ క్లీన్ చేస్తున్నారు. సో ఇందులో హైలైట్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ రీసెంట్గానే ఇనాగరేట్ చేశారు. సో స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఇలా ఎలా అవుతుంది అని చెప్పేసి నెటిజన్స్ క్వశ్చన్స్ చేస్తున్నారు. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా చేయలేదని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ముంబైలో కూడా అండి హెవీ రెయిన్స్ వల్ల కుర్లాలో ల్యాండ్ స్లైడ్ జరిగింది. సో ఈ ఇన్సిడెంట్లో 2 మెంబర్స్ చనిపోయారు అండ్ 6 to 8 మెంబర్స్ అయితే మిస్సింగ్ అని చెప్తున్నారు. సో వాళ్ళ గురించి అయితే ప్రజెంట్ చూస్తున్నారు. ఈ వీడియో రికార్డ్ అయ్యేంత వరకు అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మేబీ తర్వాత ఏమైనా వచ్చి ఉంటుంది. ఇండిపెండెన్స్ అయితే దగ్గరలో ఉంది కదా, ఆగస్ట్ 15th. సో దానికి సంబంధించి కంట్రీలో అయితే హై అలర్ట్లో ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీలో అయితే చాలా సెక్యూరిటీ అండ్ చెకింగ్స్ కూడా జరుగుతున్నాయి. మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వచ్చేసి స్ట్రైక్ చేస్తున్నారు. సో ఇది చాలా రోజుల నుంచి అయితే ఇంటర్నల్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అవి ఏం ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే స్టైఫెండ్ వచ్చేసి 15% హైక్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ అయితే నాన్ ఎమర్జెన్సీ కేసెస్ని అయితే వాళ్ళు చూడట్లేదు, ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఆంధ్రాలో చిత్తూరులో వచ్చేసి మనకి నేషనల్ హైవే పనులు నడుస్తున్నాయి కదా. సో అక్కడ పనిచేసే ఒక డైలీ లేబర్ పైన అయితే ఒక ఎలిఫెంట్ అటాక్ చేసింది. సో దానివల్ల అతనికి చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి అండ్ ప్రెజెంట్ అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. తెలంగాణ కొత్తగూడ డిస్టిక్లో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి చనిపోయారు కరెంట్ షాక్ తగిలి. సో ఇది వచ్చేసి ఒక వేటగాడు జంతువుల కోసం అని పెట్టాడనమాట. సో అన్ఫార్చునేట్లీ అది రేంజ్ ఆఫీసర్ చూసుకోలేదు. సో దానివల్ల తనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టయితే చనిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొక న్యూస్ అండి, హైదరాబాద్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక సాయి కుమార్ అనే ఒక కానిస్టేబుల్ అయితే సూసైడ్ చేసుకున్నారు. అది కూడా బయట ఎక్కడో ఇంట్లో ఇంకెక్కడో కాదండి, పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే డ్యూ టు ప్రెషర్ వల్ల అండ్ హయ్యర్ అథారిటీ వల్లనే అతను సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వితౌట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులు అయితే డైరెక్ట్గా బాడీని అయితే అక్కడి నుంచి పంపించేశారు. అండ్ యాక్సిడెంట్ కేసెస్ వచ్చేసరికి బీదర్ టు హైదరాబాద్ వస్తున్న కారు అది సంగారెడ్డి వరకు వచ్చింది. సో అక్కడ యాక్సిడెంట్ జరిగిందనమాట, డివైడర్ కొట్టేసుకుంది కారు. సో 2 స్పాట్ డెడ్ అండి అక్కడే. అండ్ 2-3 అయితే ఇంకా గాయాలయ్యాయి. సో వాళ్ళకైతే ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ సంగారెడ్డిలోనే జరిగింది, ట్రాక్టర్ అండ్ లారీకి కొల్లైడ్ అయ్యాయి. సో దానివల్ల 5 మెంబర్స్ అయితే స్పాట్లోనే చనిపోయారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ 13, 15, 17 ఈ డేట్స్లో 320 మ్యాచెస్ అయితే ఆడబోతుంది. సో చూడాలి ఎవరు విన్ అవుతారో ఈ సిరీస్.
అండ్ ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 25 ఆపేస్తున్నానండి. మనం ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం యాక్సిడెంట్స్ గురించి, డెత్ కౌంట్ గురించి. సో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్ బాయ్.